ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం మరో 3 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి నివారణ కోసం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నా రోగులకు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం మరో 3 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి నివారణ కోసం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నా రోగులకు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం మరో 3 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి నివారణ కోసం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నా రోగులకు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం మరో 3 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి నివారణ కోసం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నా రోగులకు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జీబీఎస్ కేసులో మరొకరు మృతి. ప్రభుత్వ హాస్పిటల్లో జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న షేక్ గౌహరా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 4 రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు.